హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర 3 BHK ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ సేల్కి వచ్చింది. ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో చెప్తాము. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనం ఉన్న లొకేషన్ వచ్చేసరికి మియాపూర్ మెయిన్ రోడ్ పైన ఉన్నాము. ముంబై నేషనల్ హైవే పైన ఉన్నాము. ఇలా ముందుకెళ్తే మియాపూర్ మెట్రో స్టేషన్ వస్తుందండి. అండ్ ఇలా ముందుకెళ్తే మనం చందానగర్ అండ్ పటంచోరు ముత్తంగి వెళ్తామండి. ఇలా ముందుకెళ్తే BHL లింగంపల్లి వస్తుంది. ఇలా ముందుకెళ్తే మన ఫ్లాట్ అనేది వస్తుందండి. దీప్తి శ్రీనగర్లో మన ఫ్లాట్ అనేది ఉంటుంది. ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మన అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేసాము. మన అపార్ట్మెంట్ ముందున్న రోడ్ అండి 60 feet రోడ్ ఉంటుంది మన అపార్ట్మెంట్ ముందు. మన అపార్ట్మెంట్ వచ్చేసి స్ట్రిల్ట్ కార్ పార్కింగ్ ఉంటుంది. రోడ్ కన్నా హైట్లో ఉంటుంది. వర్షం పడితే కూడా మనకేం ప్రాబ్లం ఉండదు. టోటల్ ఈ అపార్ట్మెంట్ 4 floors బిల్డింగ్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి 2 flats మాత్రమే ఉంటాయి. టోటల్ ఈ అపార్ట్మెంట్లో 8 ఫ్లాట్సే ఉంటాయండి. ఈ అపార్ట్మెంట్కి పర్మిషన్ వచ్చేసి HMDA పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారు. మీరు ఇక్కడ సెట్ బ్యాక్స్ కూడా చూడొచ్చు. యాజ్ పర్ HMDA నామ్స్ ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేశారు. మీరు 80% వరకు లోన్ తీసుకోవచ్చు. ఇది పవర్ బ్యాకప్. ఈ అపార్ట్మెంట్కి సపరేట్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంటుంది. ప్లస్ కార్ పార్కింగ్ ఏమో ఇన్నోవా సైజ్ కార్ పార్కింగ్ ఉంటుంది మన ఫ్లాట్కి. ఈ ఫ్లాట్లో ఉన్న ఫర్నిచర్తో పాటు ఫ్లాట్ అనేది సేల్ చేసేస్తున్నారు. మన అపార్ట్మెంట్ పక్కన ఉన్న అపార్ట్మెంట్ కూడా HMDA పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారు. వాళ్ళు కూడా సెట్ బ్యాక్స్ వదిలారండి. సో మనకి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది మన ఫ్లాట్కి. ఇది లిఫ్ట్. మన కార్ పార్కింగ్ ఏమో ఇటువైపు ఉంటుంది. ఇది స్టేర్ కేస్. మన ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వచ్చేసి 65 square yards వరకు వస్తుంది. అన్డివైడెడ్ షేర్ ల్యాండ్. ఇటు పక్కన ఇది మన కార్ పార్కింగ్ అండి. ఇన్నోవా సైజ్ కార్ పార్కింగ్ ఉంటుంది. మీకు డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి ఫ్లాట్ అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరకు వచ్చేసాము. ఈచ్ ఫ్లోర్కి 2 flats మాత్రమే ఉంటాయండి. మన ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్తోనే ఉంటుంది. దీంట్లో వుడ్ వర్క్ చేయించారు. ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ అండి. ఫర్నిచర్తో పాటు ఈ ఫ్లాట్ అనేది సేల్ చేసేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఫర్నిచర్ యాజ్ ఇట్ ఈస్గా ఎట్లనే వదిలేస్తారండి. ఈ ఫ్లాట్తో పాటు వదిలేస్తున్న ఐటమ్స్ వచ్చేసరికి సోఫా సెట్ ఉంటుందండి. దీంట్లో టీవీ ఉంటుంది. 3 మాస్టర్ సైజ్ బెడ్స్ ఉంటాయండి. అండ్ అలాగే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంటుంది బిగ్ సైజ్. 3 వాషింగ్ మెషిన్స్ ఉంటాయండి. డైనింగ్ టేబుల్ ఉంటుంది. 6 chairs అండ్ అలాగే 4 ACs ఉంటాయండి. 2 gizzards ఉంటాయి. ఆక్వా వాటర్ ప్యూరిఫైర్ ఉంటుందండి. హై వోల్ట్ పవర్ బ్యాకప్ ఇన్వర్టర్ ఉంటుందండి. అండ్ అలాగే డ్రెస్సింగ్ టేబుల్స్ ఉంటాయి. సెంటర్ టేబుల్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము ఇవన్నీ ఐటమ్స్. ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వచ్చేసి 65 square yards వరకు వస్తుందండి. ఇక్కడ ల్యాండ్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 1 lakh పైన ఉంటుంది. మియాపూర్ నేషనల్ హైవే నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ అపార్ట్మెంట్ ఉంటుంది. లొకేషన్ గూగుల్ పిన్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1500 SFTతోనే ఉంటుంది. దీనికి సపరేట్ ఇన్వర్టర్ ఉంటుందండి ఈ ఫ్లాట్కి. ప్లస్ దీంట్లో ACs ఉంటాయి, గిజర్స్ ఉంటాయి, డైనింగ్ టేబుల్ ఉంటుంది, బెడ్స్ ఉంటాయి అండ్ అలాగే ఫ్రిడ్జ్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఇది హోమ్ థియేటర్ రూమ్ అండి. ఇది బెడ్రూమ్. ఇది కూడా దీంట్లో ప్రొజెక్టర్ ఉంటుంది. ఇది ప్రొజెక్టర్. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నా. ఇది హోమ్ థియేటర్ రూమ్. దీంట్లో AC ఉంటుంది. ప్రతి బెడ్రూమ్లో AC ఉంటుంది. కిచెన్లో ఏమో పెద్ద ఫ్రిడ్జ్ ఉంటుందండి. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసరికి 5 years ఓల్డ్ ఉంటుంది. దీంట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసరికి పవర్ బ్యాకప్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, బోర్ ఉంటుంది, మంజరా కనెక్షన్ ఉంటుంది, కార్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంటుంది, మంజరా కనెక్షన్ ఉంటుందండి, వాచ్మెన్ రూమ్ ఉంటుంది. మన అపార్ట్మెంట్ ముందేమో 60 feet రోడ్ ఉంటుంది. ఈ హాల్లో కూడా ఒక AC ఉంటుందండి. ఓనర్ కాంటాక్ట్ నెంబర్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు మనం చూస్తున్న ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో వుడ్ వర్క్ చేయించారు. ప్లస్ దీంట్లో కూడా బెడ్ ఉంటుంది. ఈ బెడ్రూమ్లో కూడా పూజ యూనిట్ ఉంటుందండి. ఇటు పక్కనేమో వాష్ ఏరియా ఉంటుంది. వాష్ ఏరియా కమ్ బాల్కనీ ఉంటుందండి ఇది. దీంట్లో టోటల్గా గ్రిల్ వర్క్ చేయించారు. చాలా పెద్ద బాల్కనీ ఉంటుంది. ఇటువైపు ఏమో వాష్ ఏరియా ఉంటుంది.
మనం కిచెన్లో నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు. ఈ వాష్ ఏరియాలో డైనింగ్ ఏరియా నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు. పక్కనేమో ఇది కిచెన్లో వుడ్ వర్క్ చేయించారు. ప్రైస్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము, ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసుకోవచ్చు. ఈ అపార్ట్మెంట్ పైన మీరు 80% వరకు లోన్ తీసుకోవచ్చు. ఇటు పక్కనేమో వాష్ ఏరియా అండి ఇది. మీలో ఎవరైనా ప్రాపర్టీ ఏమైనా సెల్ చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ పెట్టి ప్రాపర్టీ అనేది ప్రమోట్ చేస్తామండి. ఎలాంటి కమిషన్ ఉండదు. మా ఛానల్ త్రో నామినల్ ఛార్జెస్తోనే ప్రాపర్టీ అనేది ప్రమోట్ చేస్తాము. ఇందాక మనం చూసింది అది కామన్ వాష్రూమ్. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. దీంట్లో కూడా ఏసీ ఉంటుంది, ప్లస్ గీజర్స్ ఉంటాయి, బెడ్స్ ఉంటాయి, డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది. దీనికి అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. టోటల్ ఈ అపార్ట్మెంట్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి. టోటల్ ఈ అపార్ట్మెంట్లో 8 ఫ్లాట్సే ఉంటాయి. మన ఫ్లాట్ వచ్చేసరికి 3rd ఫ్లోర్లో ఉంటుంది. 302 మన ఫ్లాట్ అండి. ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.